నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ VRMDA చైర్మన్ సనపల చంద్రమౌళిని సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ మనోజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్, జనరల్ సెక్రటరీ సింహాద్రి, ఆర్గనైజర్ గోపీకృష్ణ, చంద్ర, రవి, సురేష్, వెంకట్, రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిష్కరణ మొదటి నుంచి కూడా జగన్ గారు అడుగుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చుక్కల ఎన్నిపై గారు, ముందు గారు, చంద్రమౌళి గారు. ఫస్ట్ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సుమారు 150 మందితో స్థాపించిన వెల్ఫేర్ సిటీ జర్నలిస్ట్ ఫోరంగా అసోసియేషన్గా స్థాపించబడి ఈరోజు విలేకరులకు ఉన్న అక్రిడిటేషన్ సమస్యలు కానీ, లేకపోతే హౌస్ ఫ్లాట్స్ కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ ఇలాంటివి స్కూల్లో 50% రాయితీలు కానీ పిల్లలకి, అలాగే హాస్పిటల్లో రాయితీలు కానీ, వీళ్ళపై జరిగిన దాడులకు కూడా ప్రభుత్వం నుంచి సరైన మద్దతు ఇస్తూ చర్యలు తీసుకొని జర్నలిస్టులందరినీ కూడా కాపాడటంలో ప్రభుత్వం ప్రముఖ పాత్ర వహించాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలకి ఏది జరిగినా జెన్యూన్గా చెప్పిన పేపర్లే నిలబడ్డాయి. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా రాత్రి పగలు అనక కష్టపడి అక్కడ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకి ప్రభుత్వం అన్ని విధాలకు కూడా ఇచ్చేయాలి. ఎవరో కొంతమంది చిన్న చిన్న జర్నలిస్టులు ఏవో తప్పులు చేస్తే అది అందరి మీద కూడా ఈ మధ్య మినిస్టర్ గారు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరిద్దరి మీద చర్యలు తీసుకోవచ్చు, కానీ మొత్తం వ్యవస్థని అలా చేయడం కూడా భ్రష్టు పెట్టించడం తప్పది. కాబట్టి ప్రభుత్వం నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి అక్రిడిటేషన్ కార్డులు కానీ, అలాగే వాళ్ళకి రావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇస్తారని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, అలాగే రేపు వచ్చే టైంలో మాకు అవకాశం ఉన్నప్పుడు మేము కూడా చేయడానికి మా శతవిధాల ప్రయత్నం చేస్తాం.